ఈ 73లోనే మీరు ఇందాక రకంగా ఆయన అటు రామాలయంలో చెప్పటం, మళ్ళీ పేషెంట్స్ చుట్టం, శనివారం నాడు ఎన్బికేవి ప్రసాద్ గారి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుండేవి. ఒక సందర్భంలో ఓ రోజు అప్పుడు ఇంకా ఈ తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్ అనేటువంటిది సపరేషన్ కోసం యాజిటేషన్ ఒకసారి వాళ్ళు చేశారు తెలంగాణలో మొట్టమొదటిలో. అప్పుడే చెప్పాం కదా, మన పిడుగు వెంకటేశ్వర వారి వివాహం కూడా హైదరాబాద్లో జరిగితే జగన్మోహన్ అదే వెంకటేశ్వర వారి తమ్ముడు జగన్మోహన్ రావు ఆయన వివాహం అక్కడ జరిగితే అప్పుడు ఆ ముహూర్తం మ్యాచ్లో పెడితే అందరూ తెలంగాణ స్టేట్ జరుగుతుంది, ఆంధ్ర వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేస్తున్నారు, ఇలాంటిప్పుడు ఇక్కడ పెట్టారంటే అన్న మీ గురువుగారు పెట్టారంటే అని చెప్పి అప్పుడు ఆయన సరిగ్గా జగన్మోహన్ వారి వివాహం అయ్యి అందరూ ఫోన్ చేసి వచ్చేసిన తర్వాత ఆ కళ్యాణ కాల్ చేశారు. మాస్టర్ గారి రక్షణ అలా ఉంటుంది, రక్షణ అలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ 73లో ఈ డిస్టర్బెన్స్ అనేటువంటిది చాలా కాలం కొంచెం కొనసాగింది. అంటే కర్ఫ్యూ అవి తీసేపటికి ఇంకా పూర్తిగా పోలే. ఎమోషనల్ ఇది గందరగోళంగా ఉంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వాళ్ళని ద్వేషించుకోవడం, ఆ అవసరం కొన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకసారి రాత్రి మేము మాస్టర్ గారి దగ్గర కూర్చుని ఈ ఎన్బికే ప్రసాద్ గారింటో అది మేము కూర్చుని ఇంచుమించు అంటే 73 చివర ప్రాంతాల్లో అది మేము కూర్చుని ఇంచుమించు 73 చివరిలోను 73 జనవరి గురు పూజలు అయిపోయిన తర్వాత ఒకరోజు 73 జనవరి చివరిలో మేము మాస్టర్ గారిని అడిగాం, మాస్టర్ గారిని ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటిది అంతా వాళ్ళు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అందరూ కూడా అందరూ తెలుగు రాష్ట్రమే కదా, అంతా కలిసి ఉన్నటువంటిదే కదా, ఇటువంటి సన్నివేశం ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతుంది, ఈ ప్రభావం ఇలాంటిదేనా, ఇంతకుముందు కూడా ఇలాంటి జరిగేవి ఏంటంటే ఈ ప్రభావం అన్ని యుగాలను జరుగుతాయి ఇలాంటివి అని. ఉదాహరణకి యాదవులు వాళ్ళు కొట్టుకోవడం, ఆ ఎదురు రాష్ట్రం అనేటువంటిది 2 రాష్ట్రాలుగా చీలిపోవడం కోసం వాళ్ళు విదేశీయులు వీళ్ళ మధ్యలో చేస్తే ఆ ప్రభావం చేత వీళ్ళు నేల యాదవులు విశాల యాదవులు అని వీళ్ళు ఇది చేయడం, వాళ్ళు కొట్టుకోవడం, ఇది అప్పుడు కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగేటువంటిది, కొత్తగా ఇచ్చేటువంటిది కాదు, కానీ అప్పుడు కూడా సన్నివేశంలాగా జరిగింది, అప్పుడు కూడా ఇది చేసిందని చెప్పారు అన్నమాట. అప్పుడు ఎందుకన్నా మాకు అనిపించింది, మేము అప్పుడు ఆయన కూర్చున్నా మాకు అనిపించింది, అది మరి అయితే మీరు అప్పుడు జరిగినటువంటిది శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు జరిగినటువంటిది సన్నివేశం అప్పుడు ఎలా జరిగింది, దాన్ని శ్రీకృష్ణుడు ఎలా దాన్ని మరి దాని నుంచి ప్రజలను ఎలా కాపాడాడు, ఇవన్నీ మరి మీరు ఏంటంటే అప్పుడు ఆయన చెప్తే మీరు చెప్పినటువంటిది దాని ప్రకారం మాకు బాగా ఇచ్చేసింది, అర్థమైంది. పైగా మాకు దర్శనం అంటే మేము చూస్తున్నట్టుగా చెప్పారు మీరు, దీన్ని మీరు ఒక గ్రంథంగా ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ రకమైనటువంటిది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుందని కూడా మీరు చెప్పారు. అలా రిపీట్ అవుతున్నప్పుడు ప్రజల్లో ఏ రకమైనటువంటిది వస్తుంది, దాన్ని ముందుగా తెలుసుంటే ప్రజల్లో కూడా కొంత ఎలా బిహేవ్ చేయాలనేటువంటిది తెలుస్తుంది. భగవంతుడు ఎలా తప్పిస్తాడు అని తెలుస్తాయి కదా. అందుకని దీనికి మీరు ఒక గ్రంథంగా ఇస్తే బాగుంటుందని మీరు మాకే అనిపించి మేము అన్నాం. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఇది అంతర్యామైనటువంటి ఆయన వచ్చినటువంటిదిగానే తీసుకుంటారు, అంతేగాని వీళ్ళ ప్రముఖులు చెప్పారు లేదు ఏమిటి
అలా ఉండదు ఆయన దగ్గర. ఆయన అది ఆయన ఎక్కిది. అలా అయితే మీరు పేపర్ పెన్ తీసుకురండి అన్నారు. స్టార్ట్ చేశారు డిక్టేట్, అది మంత్రజాలం. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే వెంటనే స్టార్ట్ చేశారు ఆన్ ది స్పాట్. అంటే మనకి ఎలా ఉంటుంది, మన ఐడియా మమ్మల్ని అడిగితే కొన్ని రోజులు తీసి కొన్ని ఎలా ప్రణాళిక అంతా చెప్పాలంటే మామూలుగా కథ తెలియడం వేరునో అని అంత దూరంగా సమన్వయాత్మకంగా అసలు ఏం జరిగిందనేటువంటిది అలా చెప్పడం అనేటువంటిది చెప్పాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్టు చేయాలి, ఎలాగా అనేటువంటిది ఏం లేదు. కాగితం పెన్ను తీసుకుంటారా అన్నారు. డిక్టేట్ చేయడం మొదలెట్టారు. ఆ డిక్టేట్ చేయడం మొదలెట్టి మంత్రజాలం గ్రంథం డిక్టేట్ చేయడం మొదలెట్టారు. డిక్టేట్ చేయడం మొదలెడితే అసలు ఎప్పుడు 27 జనవరి 27 మొదలెట్టారు. మొదలెడితే ఫిబ్రవరి 10వ తారీఖుకి అంటే అలాంటి గ్రంథాన్ని ఎవరన్నా 2 వారాల్లో ఎట్లా ఏదవుతుంది డిక్టేట్ చేస్తారు. తెల్లవారుతుండగా కొన్ని చాప్టర్స్ వచ్చాయి, డిక్టేట్ చేశారు, వచ్చేవి. అది పొద్దున తర్వాత అయితే మీరు పని చేయండిరా, ఎప్పటికప్పుడు మీరు ప్రెస్ తీసుకెళ్ళి ఇచ్చి వాడిని పక్కన చేసేవాడండి. ఆ ప్రూఫ్లు మళ్ళీ పట్టుకొని చూస్తుండని చెప్పారు. అంటే మేము ఆ ఇంటెన్సిటీతో అడిగాం. ఇలాంటిది వస్తే నలుగురికి తెలిస్తే ఇలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలని తెలుస్తుంది కదా, మీరు ఇవ్వండి అని అడిగాం కదా. సొల్యూషన్ గురించి అడిగారు కదా, ఇచ్చేసారనమాట. అప్పుడు నేను ఎంఆర్ గారు మేము వెంటనే ఇది రెడీగా తీసుకుని వెళ్ళడం, పగలు ప్రెస్కి ఇచ్చి మనం కంపోజ్ చేయడం, మళ్ళీ వాడు ప్రూఫ్ చేయడం, మళ్ళీ వాడు ఆ ప్రూఫ్ చూస్తాడు. ఇలా మళ్ళీ రాత్రి కూర్చొని మళ్ళీ డిక్టేట్ చేయడం. పగలంతా ఎక్కడ కుదురుతుంది, మొదటి రాత్రే. అదేవిధంగా మళ్ళీ ఆయన డిస్పెన్సరీ, ఇంకో పక్క యూనివర్సిటీ, మళ్ళీ సాయంత్రం ప్రసంగం, అన్ని కార్యక్రమాలు మామూలే. ఇక్కడ రాత్రిపూట డిక్టేట్ చేస్తూ అంత తక్కువ టైంలో ఆ గ్రంథం ఇవ్వడం అంటే రోజు రాత్రి 2-3 గంటల డిక్టేషన్తో అలా 15 రోజుల్లో బుక్ రెడీ అయిందంటే అది కూడా ఏదో మామూలు పుస్తకం కాదు అది. ఇప్పటికీ మంత్రజాలం అసలు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఎన్నిసార్లు చదివాము. ఇప్పుడు కొత్తగా చదివేవాళ్ళు మళ్ళీ చదువుతున్నారు. అందరికీ కూడా ఎప్పుడు చూస్తే అప్పటికప్పటికే మళ్ళీ కావాల్సిన సొల్యూషన్ దానిలో లభించడం అనేది. అలాంటి గ్రంథం అలా అలవోకగా రాత్రి పడుకుంది అని ఆయన ఆకాశం చూసి డిక్టేట్ చేసేస్తే అంటే మరి ఆయన అప్పుడు ఉన్నటువంటి ఆయన తప్ప, అంటే మేము అదే అనుకున్నాం. అప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆయన వాళ్ళు తప్ప ఏం చేస్తారు ఆయన. అయితే వ్యాసుల వాళ్ళు లేకపోతే అసలు ఆయన వాళ్ళు లేకపోతే అప్పుడు ఉన్నటువంటిది ఉద్దవుడు మరి ఎవరెవరు మొత్తానికి ఆ సన్నివేశాలు ఉన్నటువంటి వాళ్ళ తప్ప ఇంకోటికి ఎలా సాధ్యం అవుతున్నారు. ఇంకోటి మీరు చెప్పినట్టు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ పాత్రలు చిరంజీవులని వాళ్ళు ఆయన యొక్క ప్రణాళికను అప్పటి నుంచి ఇప్పటికీ నడిపిస్తుండడం, అది ఆ తర్వాత అది దివ్యజ్ఞాన ద్వారా ఇదని అసలు ఆ వ్యూహం అంతా ఏదైతే ఉందో ఆ వ్యూహానికి అనుగుణంగానే ఆయన వర్క్ చేస్తున్న విషయం ఇదంతా అది మామూలుగా ఎలా తెలుస్తుంది, అది ఆయన ఇవ్వబట్టి తెలియటమే తప్ప అలవోకగా అలా ఆయన ఇవ్వటం కృష్ణతత్వాన్ని. ఈ గ్రంథం ఇదేంటి యాదవులు కొట్టుకుంటున్నా అప్పుడు ఏం జరిగింది, వీళ్ళు విశాల యాదవ్ నేల యాదవ్ కొట్టుకుంటున్నప్పుడు ఎలా జరిగింది, నగరంలో జరిగింది ఈ ఏరియా. అది కృష్ణుడి గురించి చెప్పడం ముందు నుంచే లేకుండా ఇది మధ్యలో చివరిలో అసలు ఇంచుమించుగా లాస్ట్లో కదా, లాస్ట్ బట్టు అన్నది ఆయన లైఫ్లో కృష్ణ యొక్క లైఫ్లో సమగ్రమైనటువంటిది. అంటే మనం స్పాట్ లైట్లో అడిగాం, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇప్పుడే జరిగింది కొట్టుకోవడం కాబట్టి అది ఇచ్చారు. అది మాకు అసలు అసలు ఆయన డిక్టేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న తర్వాత డిక్టేట్ చేసింది మళ్ళీ ఆయన చేసేవారంటే ఏదో టైంలో ఆయన ఇంటికి వచ్చినప్పుడు తాతగారు అమ్మగారు ఉంటారు, వాడు చదివించారు. మళ్ళీ ఇంకోసారి విన్నాకి అప్పుడు కూడా ఉండేవాళ్ళని చదివి ఆయన నుంచే విన్నారు, నా నుంచే విన్నాం. ఆయన చదివించారు. అప్పుడు అంటే అప్పటికి మేము సంస్కృతం ఆయన రవిశర్మ గారు తెలుగుతుంది ఎంతనో అని
ఇవన్నీ గ్రంథాలు చదువుకుని ఇవన్నీ ఒక ఐడియా ఉంది, ఆయన లెక్చర్స్ విని ఇవన్నీ ఉన్నాం కదా. ఇంతటి సమగ్రమైనటువంటిది ఇది మొత్తంలో అయిపోయిన తర్వాత వస్తాయి అంత ముందు వచ్చింది తర్వాత రావడం ఏంటి మాకు అసలు. అంటే మేము అనుకుంటాం ఆయన జననం ముందు నుంచి ఆర్డర్లో వస్తుంది, ఆ జననం ముందు నుంచి పెడతారు ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు స్పాట్ లైట్లో మనమే అడిగాం, మీరు మనం అడిగింది ముందు ఇచ్చేసారు. అంటే మహాభారత యుద్ధమైన తర్వాతి కథ ఇది. కథ ఇంకోటి కృష్ణ తత్వాన్ని, అలాగే ఒక భారతీయుడిగా ఆయన పరమాత్మ అనేది పక్కన పెడితే ఓ భారతీయుడిగా ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల్ని కానీ ఈ సంస్కృతి కానీ ఆయన ఎలా పరిరక్షించారు విదేశీ వాళ్ళ నుంచి అనేది మనం వెతికిన ఏ గ్రంథాల్లో మనకు దొరకదు. అదంతా కూడా ఆయన దానిలో అవన్నీ జరిగినవే, అది అవి హిస్టారిక్గా అవన్నీ జరిగాయనేటువంటి విషయం మనకి భారతం చదువుకుంటే కొంతవరకు తెలుస్తుంది. కానీ ఎలా జరిగాయి అసలు వాడే ఆ విదేశీయులు దీన్ని కుట్ర పని ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాశనం చేయడానికి అప్పటి నుంచి ఎలా పనిచేస్తున్నారు, ఇవి అప్పటి నుంచి ఏదో మనం ఏదనుకుంటున్నాం ఇప్పుడు విదేశీ శక్తులు మనని భారతదేశాన్ని ఇక్కడ దీన్ని పాడు చేద్దాం అనుకుంటాను ఇప్పుడు చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఉందనేటువంటి విషయం మనకు తెలియదు కదా. దాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళని ఎలా బాగు చేశారు అసలు అది మామూలు సాధారణమైన విషయం. ఎందుకంటే అంతకుముందు మహాభారత యుద్ధం అయింది, ఆ యుద్ధంలో చాలామంది తుడిచిపెట్టిపోయారు. మరి మళ్ళీ ధర్మరాజు ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా ఈ యాదవుల్లోకి ఇలా వచ్చింది. అంటే అప్పుడు విదేశీయులైనటువంటి వాళ్ళు వదలలేదన్నమాట, వాళ్ళు ఎంతవరకు చేస్తారనేటువంటిది ఇవన్నీ మనకి. అంటే ఇప్పుడు విదేశీయులైనటువంటి శక్తులు చేస్తున్నాయంటే దీని మూలం అప్పటి నుంచి ఉంది అనేటువంటిది మనకి ఈ గ్రంథం చదవడం వాళ్ళకి తెలిసింది మనకి. పైగా అది ఎప్పుడు చదువుతున్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు కనబడుతూ ఉండడం, అది ఎటర్నల్ ప్లే అనేటువంటిది జస్ట్ అదొక నావెల్ అనుకుంటే పొరపాటు అనేటువంటిది ఆ దర్శనాత్మక గ్రంథాన్ని గురించి అది ఇది కల్పించినటువంటిది అనుకోవడం జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి మెథడ్స్ వాళ్ళు ఏం చేశారు, కొన్ని వర్ణనలు కొన్ని అంటే యాక్చువల్గా జరిగింది, అప్పుడు జరిగిందే కదా అది.